హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. చూడండి, ఈరోజు పూరి ఎలా అయితే చేయాలో అది చూద్దాం. నా స్టైల్లో అయితే ఆల్రెడీ ఫస్ట్ నేను గోధుమ పిండిని కలిపి పెట్టుకున్నానండి. అదైతే నేను వీడియో తీయలేకపోయాను. గోధుమ పిండిలో కొద్దిగా సాల్టు, జీలకర్ర, వాము వేసుకొని కొంచెం గట్టిగా కలుపుకోవాలండి. గట్టిగా కలుపుకున్నాక అందులోనే కొద్దిగా అంటే దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని, ఒక స్పూన్ 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాన్ని ఒక పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఎందుకంటే ఆయిల్ వేసుకోవాలి, కొంచెం గట్టిగా కలపాలి అంటే మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ ఎక్కువ లాగుతుంది కదా. ఆ ఆయిల్ అనేది అంటే డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అనేది ఎక్కువ పీల్చకన్నా ఉంటుంది అనమాట. చాలా వరకు చాలామందికి ఆయిల్ ఎక్కువగా తింటే ఆయిల్ అనేది స్టిక్కీగా అంటుకుంటుంది కదా, ఎవరు తినరు. మేమైతే అసలు తినమండి ఆయిల్ అలా ఎక్కువగా అంటుకుంటే. ఆయిల్ లాగేస్తుంది కదా, అందుకనేసి పూరి పిండి కలిపేటప్పుడు కొంచెం హార్డ్గా కలుపుకోండి. దాంట్లోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని పెట్టుకుంటే మనకేమంటే అది ఆయిల్ అనేది లాక్కన్నా ఉంటుంది, ఎక్కువ లాగదు. ఎంతైతే వేసామో అంతే ఉంటుంది. ఏమంటే కొంచెం లాగుతుందేమో. నేనైతే ఇలా చేసుకుంటాను. చూడండి, అంటే పూరి పిండి పామేటప్పుడు కూడా ఏం చేయాలంటే కొంచెం ఆయిల్ వేసుకొని పాముకోవాలండి. పాముకుంటే బాగుంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఈ వీడియో కనుక నచ్చితే చూడండి, ఇలా ఆయిల్లో వేసుకొని ఇలా చేస్తే ఎట్లా పొంగుతున్నాయో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇది నా స్టైల్లో పూరి ఎలా చేయాలనేది నేను చూపించాను. థ్యాంక్ యూ సో మచ్.